అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడ్చల్ జిల్లా కీసరలో ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమకు ఆస్తి లేదనే యువతి బంధువులు కక్షగట్టారని ప్రవీణ్ కుటుంబం వాపోతోంది. తమపై చేతబడి కూడా ప్రయోగించారని ఆరోపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం జరిగిన ఘటన మొత్తం కూడా కలకలం రేపిందని చెప్పుకోవాలి. ఇద్దరు ప్రేమికులు అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇంట్లోకి చొరబడి మరీ కళ్ళల్లో కారం కొట్టి ఎత్తుకొని వెళ్ళారు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇదంతా కూడా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ప్రవీణ్ ఎవరైతే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో శ్వేత అనే అమ్మాయిని, ప్రవీణ్తో పాటు అతని తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళారు, ఏంటంటే మీరు అసలు ఈ శ్వేతని ఎట్లా పరిచయం, మీకు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఏంటి గొడవ ఏంటి అసలు? మేము చిన్నప్పటి నుంచి పరిచయము. మాది 8 years లవ్. వాళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళు ఒప్పుకోలేరు. అయితే 4 months బ్యాక్ పెళ్లి చేసుకున్నాం. ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నాం. కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళ ఇంట్లో మీద. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలే. 3-4 times ఇంటి మీదకి వచ్చి కొట్టినారు. అప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చినాం, ఏం రెస్పాన్స్ కాలే పోలీసు వాళ్ళు. నిన్న వాళ్ళు ఏమైతలే కానీ నిన్న పొద్దున 8 గంటలకు కార్లు వచ్చినారు. కారం పొడి జల్లి కటింగ్ ప్లేలతో స్కూల్ డ్రైవర్తో కూర్చి కట్టెలతోటి టేబుల్లతో కూర్చి అన్న చెయ్యిర కొట్టి నాకు ఇవంతా గీకి కోసి తీసుకెళ్ళినారు. ఎందుకండి, అంటే కేవలం పెళ్లి ఇష్టం లేకనా లేకపోతే ఏంటి? పెళ్లి ఇష్టం లేదు, వాళ్ళకి ఆస్తుంది మాకు లేదు అనేవాళ్ళు. అంటే ముందు తెలియదా మీ ఇద్దరికి సంబంధించిన ప్రేమ వ్యవహారం వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఏమైనా తెలుసా? తెలుసు, 3 years బ్యాక్ తెలుసు. అయితే శ్వేతకు యాసిడ్ పిన్నాయిలు నోట్లో పోసి కొట్టినారు, కట్టేసి కొట్టినారు, చాలా టార్చర్ పెట్టినారు, కళ్ళ కారం పొడి కోసి కొట్టినారు. చాలా సార్లు అయింది ఇట్లా ఆమెకు. అయితే 4 months బ్యాక్ పెళ్లి చేసుకున్నాం. మేము సికింద్రాబాద్ సైడ్ ఉంటున్నాము. ఫీవర్ వచ్చిందని ఇటు వచ్చినాం. 1 week బ్యాక్ వచ్చి కాలేజ్ వచ్చేటప్పుడు ITI మూలాలి. అప్పటి నుండి మీకు అంటే దాదాపు స్కూల్ స్థాయి నుండే మీరు ప్రేమించుకుంటున్నారు. ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలుసు, వాళ్ళని కొట్టారు, అయినా కానీ అమ్మాయి మిమ్మల్ని చేసుకోవాలనుకుంది. వాళ్ళ ఇంట్లో తెలుసు, అందరికి కూడా తెలుసు. నువ్వు అని చేసుకుంటే నేను చంపుతా, వాడిని చంపుతా అని చెప్పిండు. అప్పుడే చెప్పిండు, అందరు కూడా చెప్పిండు. ఇప్పుడు ఈ ఊరు అందరు కూడా ఎవ్వరు ఏమి అయ్యారు, మా బిడ్డ నేను తీసుకోవద్దా, నేను చంపుకుంటా, నేను చంపుకొని నేను 1 వారం రోజులలో బెయిల్ బయటకు వస్తా అని అన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉంది ఏమైనా తెలుసా అండి మీకు? అమ్మాయి ఏడు ఉంది? పోలీసు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకు నిన్న పొద్దున్న నుంచి గంట అని చెప్తున్నారు, ఏ రెస్పాన్స్ లేదు. నాతో ఫోన్ మాట్లాడిందిరా, సేఫ్గానే ఉందా అని చెప్పింది. సేఫ్గా ఉందని ఏం నమ్మకం ఉంది? నమ్మకం అయితే లేదు. నేను నా భార్యతో మాట్లాడదామంటే నువ్వేంద్రా అన్న మాట్లాడేది, నేను మాట్లాడినాక నేను దొరికొస్తా కానీ నిన్న నుంచి చెప్తున్నారు కానీ ఇంతవరకు దొరకరాలే. పైసలు తీసుకొని ఇదంతా చేస్తున్నారు పోలీసు వాళ్ళు. లంచం తీసుకున్నారు. ఇప్పటికి 4 సార్లు అయింది. 4 సార్లు కూడా ఇంతవరకు ఏం రెస్పాన్స్ కాలే. అప్పుడు లంచం తీసుకున్నారు, ఇప్పుడు కూడా లంచం తీసుకుంటున్నారు. తండ్రి ఉన్నాడు, మీరు మీ అబ్బాయి నిన్న జరిగిన గొడవ తెలుసు, పెళ్ళికి ముందు కూడా గొడవ అయిందన్న విషయం, అయినా కానీ మీరు పెళ్లి చేసుకున్నారు, ఒప్పుకున్నారు. మరి మీకు తెలియదా ఇదంతా జరుగుతుందని? పెళ్ళికి మొదలు కూడా మా ఇంట్లోకి వచ్చిన అమ్మాయి వస్తే అప్పచెప్పిన, వద్దు నీ బిడ్డను ఎక్కడైనా ఇచ్చుకో, ఏమని చేసుకో, మాకొద్దు. మా అబ్బాయి చిన్న ఆయన, పెద్ద ఆయన పెళ్ళి అయినాక చిన్న ఆయన చేస్తే ఇల్లు కడతా అని మా పాతిల్లు నడుస్తుంది. నేను కొత్త ఇల్లు కట్టినాక కూడా జరిగింది. పోయిన సంవత్సరం ఏమైంది, లొల్లి అయిపోయింది. ఏది బోనాల పండుగకు లొల్లి అయింది. బయట పడే అందరికి చెప్పుకున్నా, పబ్లిక్ మొత్తం చెప్పేసిన, వద్దురా నాయన అని మళ్ళీ అప్పచెప్పిన, నీ పిల్లని నువ్వు ఎక్కడన్నా ఇచ్చుకున్నా. ఈ ఏడాది పెళ్ళి అయిపోయింది, నీ ఇష్టం లేదు కదా, మరి నీకు ఇయ్యంగా నేను వద్దాను కదా, నువ్వు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చుగా, ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, ఏమని చేసుకోవచ్చు కదా. అట్లా కాదు, వాళ్ళ ఇష్టంతో చేసుకోరు. చేసుకున్నాక కూడా ఇప్పుడు కూడా ఏమన్నా అంటే నీ ఇష్టం, నువ్వు చచ్చిపోయింది అన్నావు అట్లా ఊకో. అయితే మనకు కనబడుతుంది అబ్బాయి చెయ్యి ప్యాక్తో ఉన్న అబ్బాయి, అతను వాళ్ళ అన్న, అతన్ని కూడా ప్రస్తుతం కొట్టడం జరిగింది. తన భార్య తనకు కావాలనేదే ప్రస్తుతం ప్రవీణ్ కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. కీసర పోలీసులు ప్రధానంగా ఈ కేసులు దాంట్లో లంచం తీసుకొని తమకు న్యాయం చేయట్లేదు అనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరా నిలేష్ ప్రసాద్, రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.